ఎలా నిద్రపోతున్నాడు చూడు. ఇక్కడికి వచ్చావేంటి? బయటికి రా. అందరూ ఉన్నారు. పర్వాలేదు రా. దొరికామంటే అయిపోతాం. నో ఛాన్స్. అందరూ బిర్యానీ తిని గుర్రి పెట్టి నిద్రపోతున్నారు. ఏమైనా నీకు ధైర్యం ఎక్కువే. బిర్యానీయా? త్వరగా రా. అవును, వర్షమే రాలేదు. మేడ మీదకి నీళ్ళు ఎలా వచ్చాయి? నేనే ట్యాంక్ లో ఉన్న నీళ్ళని కంత్రి. అమ్మయ్యా, ఇంట్లో అందరూ నిద్రపోవడానికి ఇంత టైం పట్టింది. అతిథులు వచ్చారంటే బిర్యానీ పెడతారు, ఓకే. కానీ నాకు అందులో ముక్కలు వేయకుండా ఒట్టి బిర్యానీ పెడతారా? ఇప్పుడు ముక్కల్ని వెతికి నేను మెక్కేస్తాను. ఎక్కడ ఎక్కడ గిన్నె? ఇదిగో ఇక్కడ. ఏంట్రా ఇది? ముక్కలున్నాయనుకుంటే ఒట్టి ఎముకలున్నాయి. అది సరే, మా మామగారు మూలుగలు కొరకడంలో ఎక్స్పర్ట్ కదా, మనం కూడా కొరుకుదాం. ఏమిటిది? లోపలికి తొంగి చూస్తే లోకమంతా కనిపిస్తోంది. ఆరి దుర్మార్గులారా, దివ్య నాన్న నాభి నుంచి గాలిని పీల్చి లోపలున్న ఇంటీరియర్ నంతా ఖాళీ చేసేశాడే. అంతా క్లీన్ చేసి పెట్టారు. వచ్చినందుకు కాస్త బిర్యానీ అయినా తిందాం. అడుగు మాత్రం మిగిల్చి పెట్టారు. ఎక్కిళ్ళు వస్తుంటే నీళ్లు తాగండి. దివ్యనాథ నీళ్ల చుక్క కూడా మిగల్చలేదు. అలా చూడు, ఆంజనేయుడిలా ఎలా పడుకున్నాడో. కమ్ కమ్, మీ మేడ మీద ఎంత సూపర్ గా ఒక ఏసీ రూమ్ రెడీ చేస్తున్నా చూస్తావా? ఇంట్లో చోట్లేదా? ఇప్పుడెందుకు మేడ మీదకి తీసుకొచ్చావు? అందులోనూ ట్యాంకులోకి. చోట ఎక్కడ చూసినా పూర్ణ మార్కెట్ లాగా ఒకే క్రౌడ్. నేను వచ్చినప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, నీతో మాట్లాడడానికి కుదరట్లేదు. సరే, సినిమాకి నీతో బైక్ లో వెళ్దాం అనుకుంటే మీ నాన్న ఆ ఆటోలో వచ్చేయమ్మా అన్నారు. ఈ వయసులో ఉన్న వాళ్ళకి ఆహా, మేడం మీద కచేరియా? ఉండండి, ఇద్దరిని ఇరికిస్తాను. అయ్యో, పైపు మాట్లాడుతోంది. అందరూ వినండి, పైపు మాట్లాడుతోంది. ఏంటి కేకలు? అర్ధరాత్రి పూట ఏం చేస్తున్నారు? ఎక్కడ ఎక్కడున్నావా?